శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం. ఈరోజు గురు పౌర్ణమి. మన మిత్రులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి రోజు గురువుని ఆరాధించినట్టయితే జీవితంలో ఉండేటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అంటే మనకి గురువు అనేటువంటి వ్యక్తి 5 రకాలైనటువంటి గురువులు ఉంటారు. మనం ఇదివరకు భాగాల్లో చెప్పుకోవడం జరిగింది. చిట్ట చివరి గురువు మనకి జీవితాన్ని దిశా నిర్దేశం చేసేటువంటి వ్యక్తి. అంటే మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల వచ్చేటువంటి పాప పుణ్యాన్ని, అలాగే మన జీవిత గమనాన్ని, మన కుటుంబం యొక్క గమనాన్ని పర్యవేక్షించి మనకి సరైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా కానీ గురువు స్థానం ఉంటుంది వాళ్ళకి. అయితే ముందు చెప్పుకున్న భాగాల్లో ఈ గురువుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలని చెప్పడం జరిగింది. అటువంటి పవిత్రమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని గురువుగా భావించి ఈ గురు పౌర్ణమి రోజు ఆ గురువుని ఆరాధించిన, ఆయన్ని సత్కరించిన సత్ఫలితాలు లభిస్తాయని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి కాలంలో అటువంటి గురుతుల్యులు లేరు అని భావించినటువంటి వారు దక్షిణామూర్తి, అంటే శివుడి యొక్క ఒక అవతారం దక్షిణామూర్తి. ఈయన సర్వగురువుడు కాబట్టి ఆయన్ని దర్శించి ఆయన్ని సేవించినా కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు జూలై 21, 2024 తేదీ ఆదివారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు ఉదయం 10:19 లాగైతే 11:52 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 లాగైతే 5:43 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, చిత్త, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఉత్తరాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు అవన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వీరికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైనటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైనటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి, కార్యజయం కలుగుతుంది, నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది, చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన ఉండే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువల్ల ఆ సూర్య భగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మన మిత్రులందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అందువల్ల ముందు చెప్పుకున్నట్టుగా మన మిత్రులందరూ కూడా గురుతుల్యుల్ని సత్కరించి ఆరాధించి సత్ఫలితాలు పొందుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడు.